భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 66 శ్లోకం నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఓ మిత్రులారా, ఈ ఒక్క శ్లోకం మన సమస్త ఆంతరిక బాధలకు, అనిశ్చితికి, తలతిరుగులకు మూల కారణాన్ని బోధిస్తుంది. శాంతి లేని మనసుకి సుఖం ఎక్కడిది? తాత్విక విశ్లేషణ. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, ఎవడికి మనస్సుపై నియంత్రణ ఉండదో అతనికి స్థిరమైన బుద్ధి ఉండదు. బుద్ధి స్థిరంగా లేనప్పుడు ఆత్మతత్వాన్ని గ్రహించలేడు. ఆత్మాన్ని గ్రహించినప్పుడు మనస్సులో శాంతి ఉండదు. శాంతి లేనిప్పుడు నిజమైన సుఖం పొందలేడు. మనస్సు వశంగా లేకపోతే మన బుద్ధి లోపల బయట తిరుగుతూనే ఉంటుంది. అది శాశ్వతమైన సత్యాన్ని గ్రహించలేను. శాంతి లేకుండా సుఖాన్ని ఆశించడం ఎండలో నీడ కోసం నడిచే వ్యక్తి లాంటిది. నేటి సందేశం: శాశ్వత సుఖానికి మూలం చిత్తశుద్ధి, బుద్ధి స్థిరత, ఆత్మ ధ్యానం, అంతర్గత శాంతి. ఈ నలుగురు మనసు నియంత్రణ వలననే వస్తాయి. శ్రీకృష్ణుడి మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి, శాంతి లేనివాడు నిజమైన సుఖాన్ని ఎప్పటికీ పొందలేడు. ఇవాళ మనం మనలో అడగాల్సిన ప్రశ్న: నా మనస్సు నాకు వశమా, లేదా మనసే నన్ను నడిపిస్తుందా? ధ్యానం, శ్రద్ధ, ఆత్మనిరీక్షణ ద్వారానే అయుక్తత నుండి యుక్తత వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.